వర్సెస్ కేకేఆర్. సో ఇది 2 పార్ట్స్ ఉంటుంది అనమాట. ఎక్కువ కవర్ చేయలేదు నేను. పీవీకేస్ గురించి మస్తు కవర్ చేసేది ఉంది. ఓడిపోయిన టీమ్ బ్యాటింగ్ గురించి ఎప్పుడు మాట్లాడుకున్నాను. సో ఫస్ట్ కేకే రైడర్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ క్వింటన్ డికాక్, సునీల్ నారాయణ్ ఒక మంచి స్టార్ట్ ఇచ్చారని చెప్పాలి. మీకు పవర్ ప్లేలో యాక్చువల్లీ సునీల్ నారాయణ్, అజింక్య రహానే అండ్ దేవర్ అబౌట్ టు చేస్ దట్ యూనో. మీకు పవర్ ప్లేలో ఎప్పుడైతే మీరు బాగా కొట్టడం స్టార్ట్ చేస్తారో ఆబ్వియస్లీ మీరు మ్యాచెస్ గెలుస్తారు. క్వింటన్ డికాక్ అండ్ సునీల్ నారాయణ్ పార్ట్నర్షిప్ బాగుండే. దెన్ క్వింటన్ డికాక్ సడన్గా అవుట్ అయిపోతాడు. తర్వాత అజింక్య రహానే వస్తాడు. అజింక్య రహానే 61 31 ఒక కెప్టెన్ స్టాక్ ఆడిండు. మెల్లగా బిల్డ్ చేసుకుంటా ఇన్నింగ్స్. మరీ అంత అగ్రెసివ్ అయిపోలేదు. ఓకే, మెల్లమెల్లగా ఆయన స్టార్ట్ అయితే చేసుకున్నాడు. తర్వాత సునీల్ నారాయణ్ సడన్గా అవుట్ అయిపోతాడు. వీళ్ళతో పార్ట్నర్షిప్ బాగుంది అనుకునేసరికి 54 29 బాల్స్ సంథింగ్ పార్ట్నర్షిప్లో సునీల్ నారాయణ్ అవుట్ అయిపోతాడు. తర్వాత వెంకటేష్ అయ్యర్ వస్తాడు. ఇక వెంకటేష్ అయ్యర్ వచ్చి కొద్దిగా కొడుతూ ఉంటే అజింక్య రహానే క్యాచ్ చేస్తాడు. లిటరలీ నికోలస్ పూరన్కి లాస్ట్ బౌండరీ లైన్కి దగ్గరలో క్యాచ్ వచ్చింది అది. తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత రమణ్దీప్ సింగ్ వచ్చిండు. రమణ్దీప్ సింగ్ అప్పటికే మీకు 66 బాల్స్ 123 రన్స్ కావాలి. ఇక రమణ్దీప్ వచ్చేమో కొడతాడా అనుకుంటే రమణ్దీప్ కొట్టలేదు. రమణ్దీప్ అవుట్ అయిపోయాడు. తర్వాత అంకృష్ రఘువంశీ వచ్చింది. నేను అంకృష్ రఘువంశీ మీద మస్తు ఆశ పెట్టుకున్నా, కానీ ఆయన అంత పర్ఫామ్ చేయలేదు. తర్వాత వెంకటేష్ అయ్యర్ ఇంకా రసల్ ఉన్నాడు. సో రసల్ ఫస్ట్ ఒక 6 కొట్టిండు. రసల్ కొట్టిండా, తర్వాత ఇంకో 6 వరకు అవుట్ అయిపోయాడు. సో రజల్ అవుట్ అయిపోయిన తర్వాత వెంకటేష్ అయ్యర్ కూడా ఒక 6 కొడదామని కూడా స్లిప్స్ అవుట్ అయిపోయింది. లాస్ట్ ఓవర్ వచ్చేసరికి 6 balls 24 runs ఓవర్ అవుతుంది. రింకు సింగ్ 18th ఓవర్లో 2 షాట్లు కొట్టిండు, 2 6 కొట్టిండు. అప్పటికే ఇక 24 అయిపోయింది. ఇక ఓవర్ రెండింగ్ వచ్చేసి 6 balls 24 runs కావాలి. అంటే 6 4s కావాలి. అక్కడ 6 4s 24. Truly I was thinking like Rinku Singh would do something, but means then I expected it from Rinku Singh, actual Rinku Singh. కానీ 15 balls 38 runs. ఇక ఏం చెప్పాలి, లాస్ట్కి వచ్చి ఫినిష్ చేసి 4 runs ఓడిపోవడం చాలా దారుణం అనిపించింది. ఇక మనం యాక్చువల్లీ దిగ్విజయ్ సింగ్ రాఠీ తప్ప అందరి ఎకానమీ అబౌట్ 11 అందరిది. బిష్నాయ్ కానీ, ఆకాష్ దీప్ కానీ, షార్దుల్ ఠాకూర్ కానీ, ఆవేష్ ఖాన్ కానీ కవర్ చేయడం. ఆయనకి 33 runs కన్సిడర్ చేసిండు. మొత్తం అందరికంటే చాలా బెస్ట్ ఉండే ఆయన ఎకానమీ, 8.25 ఎకానమీ. వీళ్ళ బ్యాటింగ్ వీళ్ళ పవర్ అని చెప్పుకుంటాను. ఫస్ట్ మాక్రమ్, మార్ష్, పూరన్ ఈ ముగ్గురు టాప్ సెట్. లైక్ జీటీ అండ్ మార్ష్కి గుడ్ స్టార్ట్ అని చెప్పాలి. వాళ్ళకి మంచి పార్ట్నర్షిప్ ఉండే, ఓపెనింగ్ పార్ట్నర్షిప్. తర్వాత పూరన్ వచ్చిండు. యాక్చువల్లీ ఫస్ట్ మాక్రమ్ అవుట్ అయిపోయిన తర్వాత పూరన్ వచ్చిండు. పూరన్ వచ్చి వేస్తూనే ఉన్నాడు. పూరన్ పట్ట వేస్తూనే ఉన్నాడు. పర్పుల్ క్యాప్ లీడర్ బోర్డ్లో పూరన్ ఉన్నాడు. సో చూడాలి. చిత్రానా, సునీల్ నారాయణ్, ఆండ్రే రజల్ అండ్ జస్ట్ స్పెన్సర్ జాన్సన్ అందరిది అబౌట్ 11 ఎకానమీ ఉంది. ఒక్కొక్కరు 12 runs కన్సిడర్ చేస్తారు. అందుకే అంత పెద్ద టోటల్ అయింది. ఇఫ్ ఇది చెప్పుకోవాల్సిన ఎకానమీ 7.75 ఎకానమీ విత్ 31 runs ఈ కన్సిడర్డ్ విత్ ఇన్ 4 overs. సో మొత్తానికి చెప్పాలంటే ఇట్ వాజ్ అ క్లోజ్ మ్యాచ్ బిట్వీన్ లక్నో సూపర్ జైంట్స్ అండ్ కేకే రైడర్స్.